హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. వారధి ఫామ్లో రెడ్ రైస్ దోశ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే కదా. అదేనండి, నేత్ర అక్క చూపిస్తూ ఉంటుంది కదా వారధి ఫామ్ ఛానల్లో. రెడ్ రైస్ దోశ చాలా ఫేమస్ అనుకుంటా. అక్కడ చాలాసార్లు అక్క అయితే ఈ రెడ్ రైస్ దోశని షేర్ చేస్తూనే ఉంటుంది. సో ఆ రెడ్ రైస్ దోశని మన ఛానల్లో కూడా పోస్ట్ చేద్దాము అనేసి నేనైతే చాలా రోజుల నుంచి ప్లాన్ చేశాను. ఈ రోజు అయితే ఫైనలీ నేనైతే ఈ రెడ్ రైస్ దోశని ప్రిపేర్ చేసేసాను. సో టేస్ట్కి టేస్టు, కలర్కి కలరు, ఆ వైట్ రైస్ దోశకి ఏమాత్రం తగ్గకుండా చూస్తున్నారు కదా మీరే. అండ్ క్రిస్పీగా కూడా చాలా బాగా ఉంటాయి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఏ టిఫిన్ కావాలి అని అడిగితే దోశలు ఇడ్లీలే అని అడుగుతూ ఉంటారు. మరి అలాంటి వారికి ఈ రెడ్ రైస్తో ఒక్కసారి దోశ చేసి పెట్టండి, ఇంకా ఆ వైట్ రైస్ దోశ జోలికి అస్సలు వెళ్ళరు. అంత ఇష్టంగా తింటారు, అంత టేస్ట్ ఉంటుంది, అదే క్రిస్పీనెస్ కూడా ఉంటుంది. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మరి వీటిని ఎలా చేసుకోవాలి, ఏంటి కొలతలు ఎలా తీసుకోవాలి అనేసి ఇక్కడ చూసేయండి. ఈ రెడ్ రైస్ అనేవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి. షాప్లలో, సూపర్ మార్కెట్లో అండ్ డీమార్ట్లో ఇలా ఎక్కడైనా దొరుకుతాయి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ కప్పుతో 3 కప్పుల ఈ రెడ్ రైస్ తీసుకున్నాను. 3/4 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. బద్దపప్పు తీసుకుంటే 1 కప్పు తీసుకోవచ్చు. 1 టీ స్పూను మెంతులు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఇంతే తీసుకున్నా. నేను ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. నీళ్ళు వేసేసుకొని ఇలా చేత్తో బాగా నలుపుకుంటూ కడిగేసుకోవాలి. ఇదే ప్రాసెస్ ఒక 2-3 సార్లు చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళని వంపేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మంచి నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. వంటకి యూజ్ చేసే నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇలా బాగా అన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని వీటిని మనము 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. తొందరగానే నానతాయి, ఎక్కువ టైం ఏమీ తీసుకోవు. సో చూసేసారు కదా, 4-5 గంటల తర్వాత ఇలాగైతే నానిపోయినాయి. బియ్యం కూడా చక్కగా విరిగిపోతున్నాయి, చక్కగా నానినవి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో, లేదనుకుంటే ఇలా మిక్సీ జార్లోకి సరిపడా కొన్ని వేసుకొని నీళ్ళు వేసుకుంటాం కదా, మనం నానబెట్టుకున్న నీళ్ళని ఇలా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పిండి అనేది చూసారు కదా, ఈ విధంగా రావాలండి. స్మూత్గా మనకి లైక్ క్రీమీ స్ట్రక్చర్ రావాలి. అలాగొస్తేనే చాలా బాగా టేస్టీగా వస్తుంది రెసిపీ కూడా. ఇప్పుడు దీన్ని ఒక లోతుని ఇలా మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేస్తూ ఉన్నాను. మిగతా బియ్యాన్ని కూడా అలాగే మిక్సీ పట్టేసుకుందాం. నేనైతే ఒక పిడికడంతా ఉడికించిన అన్నం ఉంటే అన్నం వేసుకున్నాను. సో మీరు వేసుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే కూడా వద్దు. కావాలనుకుంటే మరమరాలు, అటుకులు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి పిల్లలకి నచ్చుతుందో లేదో అనేసి గుప్పెడంతా అన్నం వేశాను అంతే. సో ఇలా మొత్తం పిండి మొత్తానికి బాగా మిక్సీ పట్టేసుకొని చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత క్లోజ్ చేసి నైట్ అంతా పులియడానికైతే పెట్టేస్తున్నాను. పొద్దున కల్లా చూస్తే చూడండి, మార్నింగ్ నేను 6:30 కలగా చూస్తున్నాను. సో పిండి అయితే బాగా చక్కగా పొంగేసి వచ్చింది. ఇప్పుడు దీన్ని నిదానంగా మిక్స్ చేసి చూపిస్తున్నా చూడండి, ఎంత బాగా పులిసిందంటే అసలు మనకి వైట్ రైస్ దోశ బ్యాటర్ లాగే చక్కగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు నిదానంగా అంత బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, చక్కగా మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకే వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి కావాల్సినంత బ్యాటర్ అయితే తీసుకుంటాను. ఇలా కావాల్సినంత బ్యాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకున్నామంటే ఉప్పునే సరిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది. మీకు కనుక కొంచెం గట్టిగా అనిపిస్తుంటే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. దోశ పెనం అనేది మీడియం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బ్యాటర్ వేసుకొని మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నాది దోశ తవ బాగలేదు,
సో అందుకే మీడియంగా ఇలాగైతే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే నూనె అస్సలు వాడట్లేదు. ఇక్కడ చూడండి మీగడ తొరకు ఉంటుంది కదా, పాల మీద వచ్చిన మీగడని ఇలా గ్లాస్లో వేసేసుకొని ఆ మీగడని అయితే వేసి కాల్చుకుంటున్నాను. సో ఆరోగ్యం కూడా చాలా మంచిది మీగడ. అండ్ ఆయిల్ వాడకుండా ఇలా హెల్తీగా మనము, పిల్లలంటే దోశలంటే చాలా ఇష్టంగా తింటారు కదా, దోశలకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందుకే దాని ప్లేస్లో ఇలాగా మీగడ తొరక వేసి అయితే కాలుస్తున్నాను. చూసారు కదా మంచిగా కలర్ కూడా వస్తుంది. మనకి వైట్ రైస్ దోశకి ఏమాత్రం తగ్గకుండా చాలా మంచి కలర్ అయితే వస్తుంది. సో ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నామంటే ఫ్లేమ్ని మనము దోశ స్ప్రెడ్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసుకోవాలి. పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచిగా కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి అన్ని వైపులా. చూసారు కదా దోశ ఎంత చక్కగా కలర్ వచ్చిందో, అండ్ అదే క్రిస్పీనెస్తో కూడా వచ్చింది. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక దోశ వేసి కూడా చూపిస్తా చూడండి. సేమ్ అదే ప్రాసెస్. పెనం అనేది కొంచెము వేడి తగ్గేలాగా ఫ్లేమ్ని మనం దోశ తీసుకునే టైంలో సిమ్లోకి మార్చేసామంటే పెనం కొంచెం వేడి తగ్గుతుంది. మళ్ళీ ఇలా దోశ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని కావాలంటే నూనె నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీగడ తొరక వేసి అయితే కాలుస్తున్నాను. కావలసినంత ఇలా మీగడ వేసేసుకొని పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచిగా ఎర్రగా కాల్చుకున్నామంటే మళ్ళీ రెండో దోశ కూడా అదే క్రిస్పీనెస్తో వస్తుంది. చూసారు కదా, కావాలంటే మనం మెత్తడి దోశలు వేసుకుంటే రెండు సైడ్లు కాల్చుకోవచ్చు. క్రిస్పీ దోశలకి రెండు వైపులా కాల్చుకోవాల్సిన అవసరమే ఉండదు. చూసారు కదా, ఫస్ట్ దోశలాగే రెండో దోశ కూడా మంచి కలర్తో వచ్చింది. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలంటే ఉల్లిపాయలు వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని కాల్చుకోవచ్చు. నేనైతే ఈరోజు కొత్తిమీర అది వేసి కొంచెం గ్రీన్ కలర్లో వచ్చేలాగా చట్నీని అయితే ప్రిపేర్ చేశాను. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్తీగా రెడ్ రైస్ దోశ అండ్ గ్రీన్ చట్నీతో అయితే చేశాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా సూపర్ ఉన్నాయి. స్పెషల్లీ పిల్లలు కూడా చాలా బాగా నచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.